నమస్తే సార్. మేడం, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది. సంవత్సర పరిపాలన ఎలా అనిపించింది? బాగుంది సార్. తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, బీజేపీ బాగుంది. అదే రోడ్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. పింఛన్ వస్తున్నాయి. మా నాన్నగారు పింఛన్ తీసుకుంటారు, పింఛన్ వస్తుంది. మా మనవరాళ్ళు తల్లి వందనం తీసుకుంటున్నారు, అవి వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం బాగానే ఉంది సార్. గతంలో ఎలా ఉండేది అంటారు? గతంలో కన్నా మెరుగుపడినట్టుగా అనిపిస్తుంది. ఏ విధంగా అంటారు? అన్ని విధాలుగా. రోడ్డు విషయంలో కానీ, ఒక మంచి చెడు కానీ, దేనికైనా కానీ స్పందించడానికి ఏదైనా పనులు మాత్రం బాగానే అవుతున్నాయి. అది గతంలో ఎలా ఉండేది అంటారు? గతంలో కూడా నార్మలే, అందరికైనా కానీ దానికన్నా బెటర్ బాగానే ఉందనిపిస్తుంది. అది తల్లికి వందనం ఎలా ఉందంటారు? బాగానే అందరికి వస్తున్నాయిగా. ఇద్దరికి ఇంటికి ఒకరికి వచ్చేది. ఇప్పుడు ఇంట్లో ఎంత సభ్యులు ఉంటే అంతమంది చదువుకుంటే అంతమంది చదువుకుంటున్నారుగా. ప్రైవేట్ అని కాకుండా, గవర్నమెంట్ అని కాకుండా అన్ని విధాలుగా బాగానే ఉన్నాయి. టయానికి వస్తాయి. ఒకరికే పడేది. అప్పుడు ఒకరికి పడేటప్పుడు అదో సంతోషం. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పడితే ఇంకా సంతోషంగానే ఉంటుందిగా, చేతికి పడకుండా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేమే వస్తాము, అధికారం మాది అని చెప్పేసి అన్నారు. వచ్చే అవకాశం ఉంటుందంటారా? వచ్చే అవకాశం అంటే ఎవరు పని బట్టి వాళ్ళు ఉంటుంది కదా, ఎవరు అవకాశం వాళ్ళది. చెప్పుకోవడానికి అన్నీ బాగానే ఉంటాయి, పడాలిగా. అది ఆశ అనేది, కోరిక అనేది ఎవరికైనా ఉంటుందిగా. అని ఆయన అలాగ అనుకుంటున్నాడు. ఇంకా రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? రాబోయే రోజు కూడా నెక్స్ట్ టీడీపీ, బీజేపీ వస్తుంది. బీజేపీ కూటమే వస్తుంది. వచ్చే చౌదరి గారు వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి నరికేష్ నగర్ తప్పలేదంటే వ్యాఖ్యలు వాకిలో అంటే గత ప్రభుత్వం కూడా అలాగే చేశారుగా. అట్లాంటి ఖండించాలి, అలా చేయకూడదు. అది నాయకులే అలా మాట్లాడితే మా ఓటోళ్ళకి ఎలా ఉంటుంది? నాయకులే తప్పుదారులు పట్టకూడదని ఉన్నాను నా ఉద్దేశం, ఒక కామన్గా. అయితే చూసుకుంటే కనుక మొన్న జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన సంబంధించి కూడా కార్యకర్తలు 2029 వస్తే నరికేస్తాము, పుష్ప డైలాగులతో వైరల్ చేశారు. అది కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. దాన్ని మీరేమంటారు? అది అసలు నాయకులు అలా చేయకూడదు సార్. అలా అనకూడదని నేను అనుకుంటున్నాను. అది అలా అనకూడదు, అలా చేయకూడదు. మన నాయకులు అలాగిస్తే ఎలాగా? మెసేజ్ అనేది అలా తప్పుడు మెసేజ్ వెళ్ళకూడదు కదా. కార్యకర్తలు ఇంకా రెచ్చిపోతుంటారు కదా. అది ఓపిక, సహనం అనేది పెద్దవాళ్ళని చూసే కదా వచ్చేది అని నా ఉద్దేశం. ఎవరు కూడా ఏ ప్రభుత్వం కానీ ఏది కూడా అటువంటి మాటలు, అటువంటి వ్యవహారాలు చేయకూడదు. అది ఇది ప్రజాస్వామ్యం.